ఈ దండాలు కారులో నుంచి కాదు, పైకెళ్ళి దేవుడి ముందు నిలబడి పెట్టాలి. దిగి దండం పెట్టుకునిరా. మీరు దిగరా మధుబాబు? అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. తాతయ్య నిన్ను గుడికి తీసుకెళ్ళమన్నారు, తీసుకొచ్చాను అంతే. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా పైకెళ్ళి దండం పెట్టుకునిరా. పెద్దయ్య చెప్పిన దాంట్లో అర్థం మీరు నన్ను గుడి దగ్గర ఒగ్గేమని కాదు, ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలని అర్థం. హలో, నీతో ఇంత దూరం రావడం పెద్ద గొప్ప. ఇంతకు మించి ఒక్కడు కూడా నీతో కలిసి వేస్తానని ఎక్స్పెక్ట్ చేయకు. బాబు, మీరు మధుసూదన్ గజపతి గారు కదా? అవును. అయితే ఏంటి? సూర్యనారాయణ గజపతి గారు పెద్దయ్య మీ మనవడు అతని భార్యతో కలిసి ఇప్పుడే వచ్చారు. అంటే తాతయ్యకి నా మీద అనుమానం కలిగిందనుకుంటా. ఇప్పుడు నేను కిందకి దిక్కుపోతే ఈ పంతులు తాతయ్యకి చెప్పినా చెప్పేస్తాడు. అలాగే గజపతి గారు, కొత్త దంపతుల మధ్య జరిపించాల్సిన పూజా కార్యక్రమాలన్నీ జరిపించే పంపిస్తారు. మీకు నమ్మకం లేకపోతే మీరు లైన్లోనే ఉండండి గజపతి గారు. తాతయ్య ఏంటి మరీ ఇలా ఇరికించాడు? అసలు ఎర్ర బస్సు పక్కన కూర్చుంటేనే నేను భరించలేకపోతున్నాను. ఏంటి బాబు కిందకి దిగటం లేదు? రాహుకాలం యమగండం లాంటివి ఏమైనా చూస్తున్నారా? రాహు నా పక్కనే ఉంది, యముడు ఫోన్ లైన్లో ఉన్నాడు. అంతకు మించిన రాహుకాలం యమగండం ఏముంటుంది? అయ్యా, మీ మనవడు. అవసరం లేదు పంతులు గారు, వస్తున్నాగా. అయ్యా, ఇప్పుడే మీ మనవడు కుడికాలు పెట్టి దిగాడు. అయ్యా, ఇప్పుడే కారు దిగారు, లోపలికి వెళ్తున్నావు. పదండమ్మా, పదండి. పంతులు గారు, పెద్దయ్య గారు లైన్లోనే ఉన్నారా? లైన్లో లేరమ్మా, ఉన్నారని చెబితేనే ఈ చిన్న గజపతి గారు లైన్లోకి వస్తారని పెద్ద గజపతి గారు చెప్పారు. అందుకనే నటిస్తున్నారు అనమాట. పదండి. అవునవును. అయ్యా, చిన్న గజపతి గారు ఏమిటి అలా ఊపుకుంటూ పోతున్నారు? మరి అలా వెళ్ళాలి. అదిగో అలా చూడండి. అంటే ఏంటి, నేను కూడా తనని ఇప్పుడు అలా ఎత్తుకెళ్ళాలా? నో వే. అలా అనకూడదు చిన్న గజపతి గారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇలా భార్యని భర్త ఎత్తుకురావడం ఈ గుడి సాంప్రదాయంలో ఒకటి. మీరు భార్యని ఎత్తుకుని ఈ మెట్లన్నీ ఎక్కడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నిజంగా నా కోరికలు నెరవేరుతాయా పంతులు గారు? 100% నెరవేరుతాయి బాబు.